ఫోన్ పేలో యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే ఫింగర్ ప్రింట్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. హలో ఫ్రెండ్స్, ఫోన్ పేలో అయితే ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది. ఇకపై ఫోన్ పేలో వచ్చేసి మనం యూపీఐ పిన్ బదులుగా బయోమెట్రిక్ ద్వారా అయితే డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫోన్ పేలో మీరు బయోమెట్రిక్ అనేది ఎనేబుల్ చేసుకుంటే చాలు. ఏ విధంగా మీరు బయోమెట్రిక్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి, ఏ విధంగా మీరు మీ ఫింగర్ ప్రింట్స్ అనేది యాడ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్పే యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రాల్ చేస్తే మోర్ ఆప్షన్ లో మీకు కింద మీకు బయోమెట్రిక్ పే ఆప్షన్ అయితే చూపిస్తుంది. బయోమెట్రిక్ పే ఆప్షన్ అయితే మీ మొబైల్లో ఒకవేళ రాకుంటే మీ మొబైల్లో మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ లో మీరు ఫోన్ పే అని సెర్చ్ చేయండి. ఫోన్ పే అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫోన్ పే యాప్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు అప్డేట్ మీద క్లిక్ చేసి మీరు ఫోన్ పే యాప్ అనేది అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫోన్ పే యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు కొత్తగా మీకు ఈ ఫీచర్ అనేది యాడ్ అయితే అవుతుంది. బయోమెట్రిక్ పే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది, మేక్ పేమెంట్స్ విత్ యువర్ ఫింగర్ ప్రింట్ అని వస్తుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు సెట్ బయోమెట్రిక్ పేమెంట్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే వస్తాయి. ఇక్కడ యాక్టివేట్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీకు యాక్టివేట్ బయోమెట్రిక్ పేమెంట్స్ అని వచ్చి మీకు ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ వచ్చి మీకు కింద అగ్రీ అండ్ యాక్టివేట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు అగ్రీ అండ్ యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి యువర్ ఆర్ రిజిస్టరింగ్ యువర్ బయోమెట్రిక్స్ అని వచ్చి కింద మీకు మీ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి యూపీఐ పిన్ అయితే అడుగుతుంది. ఇక్కడ వచ్చి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి యూపీఐ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ పిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ బయోమెట్రిక్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ కి సంబంధించి ఫింగర్ ప్రింట్ సెన్సార్ దగ్గర మీరు అయితే మీ యొక్క ఫింగర్ ప్రింట్ అయితే పెట్టండి. పెట్టిన తర్వాత ఈ విధంగా యాక్టివేటింగ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత బయోమెట్రిక్ పేమెంట్స్ యాక్టివేటెడ్ అప్ టు 5000 అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు బయోమెట్రిక్ పేమెంట్ అనేది యాక్టివ్ అయితే అవుతుంది. ఈ విధంగా వచ్చి మీరు బయోమెట్రిక్ పేమెంట్ అనేది యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బయోమెట్రిక్ అనేది యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఎవరికైతే డబ్బులు కొట్టాలనుకుంటారో వాళ్ళ నెంబర్ అయితే పైన అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ పే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పే విత్ బయోమెట్రిక్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. వచ్చిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ దగ్గర మీ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది పెట్టండి. పెట్టిన తర్వాత చూడండి మీకు అమౌంట్ అనేది కనెక్టింగ్ సెక్యూరిటీ వచ్చి మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా బయోమెట్రిక్ పే ఆప్షన్ ద్వారా వేరే వాళ్ళకు అమౌంట్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్ గా మీరు జస్ట్ ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్ దగ్గర మీరు ఫింగర్ ప్రింట్ అనేది పెట్టగానే ఆటోమేటిక్ గా మీకు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఫోన్ పేలో అయితే ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది. ఎటువంటి పిన్ అనేది అవసరం లేకుండానే డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళకు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు ఎటువంటి పిన్ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఫింగర్ ప్రింట్ పెట్టగానే మీకు పేమెంట్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే ఈ ఆప్షన్ అయితే కేవలం 5000 రూపాయల లోపు ఉన్న ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ అనేది తీసుకొచ్చారు. 5000 కన్నా ఎక్కువగా మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేస్తే మీకు ఖచ్చితంగా పిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 5000 లోపు తక్కువగా ఎంటర్ చేసిన అమౌంట్ కి మాత్రం బయోమెట్రిక్ పే ఆప్షన్ ద్వారా అయితే మీ ఫింగర్ ప్రింట్ పెట్టి మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు చాలా మంది అయితే ఫోన్ పేలో యూపీఐ పిన్ అనేది మర్చిపోతుంటారు. లేకుంటే కరెక్ట్ యూపీఐ పిన్ ఎంటర్ చేసినా కూడా కొన్నిసార్లు రాంగ్ యూపీఐ పిన్ అనేది చూపిస్తుంటది. అందుకోసం మీరు బయోమెట్రిక్ పే ఆప్షన్ కానీ ఒకవేళ మీరు ఎనేబుల్ చేసుకుని ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీకు రాంగ్ యూపీఐ పిన్ చూపించినా కూడా మీరు బయోమెట్రిక్ పే ద్వారా అయితే మీరు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోన్ పేలో కొత్తగా తెచ్చిన బయోమెట్రిక్ పే ఆప్షన్ అయితే ఈ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి. ఆ వీడియో ఎలాగో తప్పకుండా కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.